హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము చాలా ముఖ్యమైన అప్డేట్ అయితే చూడబోతున్నామండి. మరి టెట్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఓకేనా, ది బెస్ట్ బుక్స్ అయితే మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారండి. ఆల్రెడీ నేను పేపర్ 1 పైన మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగిందండి. సో ఈరోజు మరి పేపర్ 2కి మనకు ఎలాంటి బుక్స్ చదవాలి, సో ఏంటి అనే వివరాలు అయితే చూద్దాము. ఓకేనా. సో మరి ఈరోజు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ వారి బుక్స్ అయితే రివ్యూ చేయబోతున్నానండి. సో మార్కెట్లో ఉన్నటువంటి ది బెస్ట్ బుక్స్గా చెప్పుకోవచ్చు. సో ఆప్షన్ లేదండి మనకు టెట్ డిఎస్సికి. ఓకే, ఓన్లీ ఎస్ఎన్ఎస్ బుక్సే మనకు మార్కెట్లో కొత్త సిలబస్తో అవైలబుల్గా ఉండడం అయితే జరిగింది. సో 1 by 1 అయితే మనము చూద్దామండి. సో పేపర్ 1 ప్రస్తుత సిలబస్ ప్రకారం రూపొందించిందండి ఫర్ హెచ్జిటి అండ్ పేపర్ 2కి కూడా మనకు చాలా బాగా యూస్ఫుల్గా ఉండేటువంటిదిగా మనమైతే చెప్పుకోవచ్చు. సో ముందుగా గణితం కంటెంట్ అండి, ఇది పేపర్ 1 హెచ్జిటి కోసం అని చెప్పేసి ఇక్కడైతే మనకి ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో మనకు పేపర్ 2కి కూడా చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ మనము చూసినట్లయితే ఫ్రెండ్స్, ఇండెక్స్ అయితే చూద్దాము. విషయ సూచిక చూసినట్లయితే చాలా చాలా పర్ఫెక్ట్గా మనకు ఏ అంశం కూడా మనకు మిస్ అవ్వకుండా సో నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీ చేత మీకైతే ఇది రూపొందించి ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. సో ఇది గణితము అండి, సో మ్యాథ్స్ కంటెంట్. అండ్ ఇంగ్లీష్ అండి, ఇంగ్లీష్ కంటెంట్ అండ్ పెడగాగి పేపర్ 1 అండ్ పేపర్ 2 పైన ఉంటుందండి ఇది. సో ఇక చూడండి, మనము ఇండెక్స్ అయితే చూద్దామండి క్లియర్గా ఏ విధంగా ఉంది ఏంటి అనేది. సో చూడండి ఇక్కడ, సో ఇండెక్స్ కనుక చూసినట్లయితే ఎవ్రీథింగ్ మొత్తం ఉన్నాయండి. యాజ్ పర్ ద సిలబస్ ప్రకారము కంప్లీట్గా మనకైతే డీటెయిల్డ్గా ఇవ్వడం అయితే జరిగిందండి. పేపర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ దీంట్లో నేను కనుక బుక్ని చూశానండి ఆల్రెడీ. సో ఇన్ఫర్మేషన్ కూడా చాలా డెప్త్గా అయితే మనకు ఇవ్వడం జరిగింది, చాలా క్లియర్గా డెప్త్గా అందరికీ అర్థమయ్యే విధంగా, ముఖ్యంగా ఓకేనా తెలుగు మీడియం అభ్యర్థులకు కూడా అర్థమయ్యే విధంగా ఇక్కడ చూడండి, తెలుగులో కూడా మనకైతే ఇక్కడ అర్థమయ్యే విధంగా ఇవ్వడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇది మరి ఇంగ్లీష్ కంటెంట్ అండ్ పెడగాగి పైన అయితే ఉంటుందండి, అందరూ కూడా గమనించాలి. ఓకే, TET 2022. నెక్స్ట్ తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీ అండి, పేపర్ 1 and 2 కోసం ఇది తెలంగాణ ప్రస్తుత పాఠ్యాంశాల ప్రకారం అయితే రూపొందించినటువంటిదండి. ఓకే, ఇవన్నీ కూడా తెలంగాణ టెట్ కోసం అండి, మనకు ఏపీకి అయితే ఇంకా రాలేదు. సో వన్స్ వచ్చాక నేనైతే అప్డేట్ చేస్తాను. సో తెలుగు పైన కూడా చాలా అంటే చాలా బాగుందండి. కంప్లీట్గా 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కంప్లీట్గా అకాడమీ బుక్స్ బేక్ చేసుకొని ఇవైతే మనకు రూపొందించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఇండెక్స్ పేపర్ చూడండి విషయ సూచికలో. సో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కంప్లీట్గా చాలా బాగా కవర్ చేయడం అయితే జరిగిందండి. సో మనకు అంటే ఇవి చదివినట్లయితే మనకు ఇక ఏ బుక్స్ చదవనవసరం లేదు. ఓకేనా, ఏ బుక్స్ చదవనవసరం లేదు. టెక్స్ట్ బుక్స్లో ఉన్న మ్యాటర్ని సో యాజ్ ఇట్ ఈజ్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రూపొందించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. సో ఇది తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీ పైన ఉందండి. నెక్స్ట్ సోషల్ అండ్ సైన్స్ కంటెంట్ అండి, పేపర్ 1కి ఫర్ హెచ్జిటి. ఇది మనకు ఎస్ఏ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అండ్ సోషల్ కంటెంట్ అండ్ సైన్స్ కంటెంట్ అండి, ఇదంతా కూడా విషయ సూచిక చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మనకు పాఠ్యాంశాల ప్రకారము ఓకేనా, లైక్ అకాడమీ బుక్స్ని బేస్ చేసుకుని మనకు అంతా కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్, సోషల్ సైన్స్ కంటెంట్. నెక్స్ట్ శిశు వికాసము మరియు పెడగాగి అండి, మొత్తం 30 మార్కులు అయితే దీనిపైన రావడం జరుగుతుంది. 100% అయితే మనము స్కోర్ చేయొచ్చండి ఈ బుక్స్ కనుక చదివితే. కంప్లీట్లీ ఎగ్జామ్ ఓరియంటెడ్ బుక్స్ అంటే ఇవే అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనము. సో విషయ సూచిక చూడండి ఇక్కడ, శిశు వికాసము మరియు పెడగాగి కంప్లీట్ స్టడీ మెటీరియల్ అండి. ఇక చూసినట్లయితే విషయ సూచికలో వికాస దృక్పథాలు, వైయక్తిక భేదాలు, మూర్తిమత్వము, అధ్యయన పద్ధతులు, అభ్యాసము, పెడగాగి. సో అంతేకాకుండా వీటి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే కంప్లీట్గా ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది, కంప్లీట్ ప్రీవియస్ పేపర్స్. అంతేకాకుండా మోడల్ ప్రాక్టీస్ టెస్ట్లు కూడా ఇవ్వడం జరిగిందండి. సో అందరూ కూడా గమనించాలి. మనకు చివరిలో అయితే ప్రతి బుక్ చివరిలో అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చూడండి, ప్రాక్టీస్ టెస్ట్ 4గా మనమైతే ఇక్కడ ఇచ్చారండి. ఇక్కడ మీకు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. అంటే మొత్తం 4 పేపర్స్ అయితే ఇచ్చారండి, అంటే మనకు అర్థం చేసుకోవడానికి. ఓకే,
అంతేకాకుండా చాప్టర్ వైజ్గా కొన్ని ప్రాక్టీస్ బిట్స్ కూడా అయితే ఇచ్చారండి, అందరూ కూడా గమనించాలి. శిశు వికాసము మరియు పెడగాగి పైన ఈ బుక్ అండి. ఓకే, చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ బుక్ వచ్చేసి ట్రై మెథడ్స్ అండి, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఇందులో మనకి గణిత శాస్త్రము, విజ్ఞాన శాస్త్రము, సాంఘిక శాస్త్రం అన్నీ కలిపి ఉంటాయండి. తెలంగాణ డిఎల్ఈడి పాఠ్యపుస్తకాల ఆధారంగా రూపొందించడం అయితే జరిగింది ఫర్ ఎడ్జిటి కోసం అండి ఇది. సో ఇక్కడ కూడా ఇండెక్స్ పేపర్లో కూడా చాలా బాగుంటుందండి ఇది. డిఎస్సికి అయితే 5 మార్క్స్ అయితే రావడం జరుగుతుందండి వీటి నుంచి. సో ఈ విధంగా మనకు విషయ సూచికను కూడా ఇచ్చేశారు. సో మొత్తానికైతే చాలా అంటే చాలా బాగున్నాయండి బుక్స్ అయితే. సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఎందుకంటే మనకు ఆప్షన్ లేదు ఇక. ఓకే, మనకు టెట్ డిఎస్సికి సంబంధించి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ కాకుండా ఇంకేమైనా ఆప్షన్ ఉందా అంటే ఏమీ కూడా లేదండి. ఓకే, ఒకవేళ చదివితే పాఠ్య పుస్తకాలే చదువుకోవాలి, అంతేకాని వేరే ఆప్షన్ అయితే లేదు. సో మరి ఇవైతే తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగున్నాయి. ఓకే, అన్ని బుక్ స్టాల్లో కూడా దొరుకుతాయండి, మీకు దగ్గరలో ఉన్నటువంటి బుక్ స్టాల్స్ అన్నింటిలో కూడా ఈ బుక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి, తీసుకోండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్, ఆల్ ది బెస్ట్, బాయ్.